నువ్వు చేయొచ్చు కదా సాంగ్, నీకు మంచి సంబంధం ఉన్నది, నువ్వు అద్భుతమైన పాటలు చేసినావు, ఆయన నేను చాలా మెచ్చుకుంటాడు, మంచి సంగీత దర్శకుడు అంటాడు. మళ్ళీ పోని ఉద్యమంలో 6,000 పాటలకు సంగీతం అందించినవు. అన్ని అస్తిత్వ ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలతో పాటు అన్ని రకాల కుల సంఘాలతో పాటు తెలంగాణ ఉద్యమానికి ఎక్కువ పాటలు చేసినావు. వెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వకపోతే మాయదారి కాంగిరేసు రాజన ఒరే రాజన, మాట ఇచ్చి మోసగించే రాజన ఒరే రాజన, ఒరే రాజన ఒరే రాజన, ఒరే నిజామాబాదు రాజన, ఒరే ఆదిలాబాదు రాజన, ఒరే ఖమ్మం మెట్టు రాజన, చల్ పుడితొక్కడి సస్తే 2 రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, అసొయిదులు ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రవచ్చు పోవచ్చు జబకు సంచి చేతుల జెండా జాతర ఓదమ్మా తెలంగాణ. ఇన్ని పాటలు సంగీతం అందించిన ఆయనకు తెలుసు ఆల్రెడీ, అన్ని హిట్లే కదా. చూడు చూడు నల్లాగొండ, గుండె నిండా ఫ్లోరైడు బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లాగొండ, ఇన్ని పాటలు. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రవంక, జలమెరుపు తీగ తడి పరుగు బండ, ఆరుగాలం పారెవాగుల నీరు చుక్కాలేకపోయే, వాగు ఎండి పాయరో గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకి ఈదిన కయ్యలల్లా కంప చెట్లే మొలిసినాయి, గాలికు రెల్లు పొదల జీవులెండిపోయినాయి. అంటే అద్భుతమైన పాటలు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి. నువ్వు చిన్నగా ఉండొచ్చు వాస్తవానికి, ఈ పాటలన్నీ ఇని పెరుగుండవు వాస్తవానికి. ఇన్ని అద్భుతమైన పాటలు చేసినటువంటి ఒక సంగీత దర్శకుడిని పక్కకు పెట్టుకొని కీరవంతం చేసినావు. సరే నీ కీర్తి కోసం మీ అభ్యంతరం ఏంటి? మీకు అవకాశం ఇవ్వలేదనా లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అనేక మంది ఉన్నారు. దాంట్లో ఎవరిని నువ్వు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఒకసారి చేసి, ఒకవేళ నీకు అది కుదరక బాగలేదు అని అందరికి ఇంకా నిర్ణయం చేస్తే అప్పుడు కీరవాణి గారి దగ్గరికి పోతే చాలా బాగుండేది వాస్తవానికి. కీరవాణి గారికి గదే మ్యూజిషియన్లు వాయిస్తారు, మాకు గదే మ్యూజిషియన్లు వాయిస్తారు. ఏముంటుందంటే ఆయనకు కీర్తి ఉన్నది, ఆయన ఆల్రెడీ ఆస్కార్ అవార్డు గ్రహీత. మేము తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లుగా మాకు ఏదో ఇంత పేరు వచ్చింది అంతే తప్ప తేడా ఏముండదు. అది ఆల్రెడీ ఉన్న పాటనే. నా ఉద్దేశం ఏముండంటే వాస్తవానికి వేదిక మీద ఒక 50 మంది అమ్మాయిలను 50 మంది అబ్బాయిలను, అంటే మేల్ అండ్ ఫీమేల్ కోరస్ సింగర్లను పెట్టి, మంచి సింగర్లను పెట్టి తెలంగాణలను వాళ్ళతోని ఆ పాటను పూర్తిగా పాడించి ఓపెన్ చేసి పుస్తకంలో వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆలోచన వచ్చేసి దానికి ఒక రికార్డింగ్ చేసి దాన్ని విజువలైజేషన్ చేసి ప్రజలకు అందజేస్తే ప్రజలు హ్యాపీగా చూసి పాడుకొని అప్పుడప్పుడు ఎక్కడన్నా వేదికలల్లో బ్రహ్మాండంగా స్క్రీన్లల్లో చేసుకొని తెలంగాణ చరిత్రను తెలుసుకునేటటువంటి వాళ్ళు. అలాంటిది తను రాసుకున్నటువంటి పాట తనే మాయమైపోయినట్లు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మేమేమనుకున్నామంటే 100కో కోటికో ఒక్కడు అందశ్రీ అని ఉన్నాడు అనుకున్నాం. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడు యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు. మాయమై ఆల్రెడీ ఆయన రాసిన పాట ఆయనకే వర్తిస్తుంది. అందశ్రీ అన్న అందని శ్రీ అయిపోయాడు. ఇక అందని శ్రీ అయితే తెలంగాణ సమాజము, తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజానీకము ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది విరమించుకోవాలా లాస్ట్ ఇవి మై పోరాటాలు. ఆ తర్వాత వచ్చేటటువంటి పోరాటాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దయచేసి
మార్చుకోవాలని అంటే ఏం విరమించుకోవాలి ఆల్రెడీ ఆ పాటను కంప్లీట్ అయినా ఆ పాటను ఆపేయచ్చు. రేపు ఆల్రెడీ మనకు మీడియాలో వస్తుంది సోనియా గాంధీ రావట్లేదు. సోనియా గాంధీ రాకపోవడం అనేది ఒక మా విజయం కదా. అంటే ఆమెకు ఇంటెలిజెన్స్ రిపోర్టు వల్ల సోనియా గాంధీ గారు నేను తెలంగాణకు రావట్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పింది. మరి ఒకవేళ రాలేదనుకో ఖచ్చితంగా మా విజయమే అన్నట్లు కదా. కాబట్టి దయచేసి విరమించుకోవాలా. రేపన్నా అది రిలీజ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మాయని మచ్చ వస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కళాకారులకు అన్యాయం చేసిందని నేను 2015లోనే రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసి ఉద్యమాలు చేసి దుఃఖాల ధూమ్ధాం చేసి ఇలా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. అది 9 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 9 నెలల మరి కాంగ్రెస్ పార్టీకి అలాంటి మచ్చ రాకుండా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ గారు ప్రధానంగా చెప్తుంది. ఇప్పటికైనా విరమించుకోవాలి. ఏదైతే జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి బాణిలా అమర్చిన పాట. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఎంతో మంది వందల మంది సంగీత దర్శకులు ఉన్నారు. ఇప్పటికైనా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీని ఫలితం త్వరలో కాంగ్రెస్ సర్కార్కు మాత్రం తప్పకుండా అవుతుంది. అందశ్రీ కూడా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని, అందరి స్త్రీ కాదు కొందరి స్త్రీలాగా మిగిలిపోయిందని కూడా, అందరి స్త్రీలాగా మిగిలిపోయిందని కూడా వారు అంటున్న సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.